హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం అయితే రజనీకాంత్ గారి లైనప్ లో నెక్స్ట్ రాబోయే మూవీ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ మూవీ నుండి ఒక పోస్టర్ ని అండ్ అలాగే ఒక టైటిల్ ని అయితే రివీల్ చేశారు. అండ్ చూసుకుంటే పోస్టర్ లో రజనీకాంత్ గారు డాక్టర్ గెటప్ లో అయితే కనిపిస్తున్నారు. సో దాన్ని బట్టి అర్థమవుతుంది మూవీలో రజనీకాంత్ గారు అయితే డాక్టర్ క్యారెక్టర్ అయితే చేయబోతున్నట్టుగా. అండ్ ఈ మూవీకి ధర్మన్ అనే టైటిల్ అయితే ఫిక్స్ చేశారు. అండ్ ఇప్పుడు కాలీవుడ్ లో కూడా ఈ మూవీ మీద ఒక న్యూస్ అయితే నడుస్తుంది. ఈ మూవీ ద గుడ్ డాక్టర్ అనే వెబ్ సిరీస్ రీమేక్ అని చెప్పి ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక ఈ న్యూస్ మీద స్వయంగా ఈ మూవీ డైరెక్టర్ అశ్వత్ మర్ముతే క్లారిటీ ఇచ్చారు. ఈ మూవీ ఏ మూవీకి రీమేక్ కాదు అని చెప్పి, ఇది ఫేక్ న్యూస్ అని చెప్పి తనే ట్వీట్ చేసి అయితే అనౌన్స్ చేశారు. ఇక దాన్ని బట్టి అందరికైతే ఒక క్లారిటీ వచ్చేసింది ఈ ధర్మన్ మూవీ అయితే ఏ మూవీకి రీమేక్ కాదని చెప్పేసి. ఈ మూవీ డైరెక్టర్ అశ్వత్ మర్ముతు చూసుకుంటే లాస్ట్ గా డైరెక్ట్ చేసిన మూవీస్ ఓరిదేవుడ అలాగే ప్రదీప్ రంగనాథన్ తో రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీస్ అయితే డైరెక్ట్ చేశారు. ఇక ఆ మూవీస్ చూసుకుంటే లవ్ స్టోరీ కమ్ అలాగే ఎమోషనల్ డ్రామా మూవీస్ అవి. సో ఇప్పుడు కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ గారితో ఛాన్స్ కొట్టేశారంటే మరి ఎటువంటి స్టోరీతో మన ముందుకు వస్తారో మనం అయితే ముందు అయితే తెలుసుకుంటాం. అండ్ ఇప్పటికైతే ఒక పోస్టర్ ని రిలీజ్ చేశారు. పోస్టర్ లో చూసుకుంటే రజనీకాంత్ గారి లుక్ స్టైలిష్ గా ఉంది. మరి చూద్దాం మరి రాను ఇంకా అప్డేట్స్ అయితే వస్తుంటే. ఇక ఈ మూవీ గురించి పక్కన వెళ్తే కరెంట్ గా ఇప్పుడు రజనీకాంత్ గారి లైనప్ లో నడుస్తున్న మూవీ అయితే జైలర్ 2. మరి ఈ మూవీ కోసం అయితే రజనీకాంత్ ఫ్యాన్స్ అయితే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పి చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇప్పుడు ఈ మూవీ గురించి నడుస్తున్న న్యూస్ చూసుకుంటే ఒక్కొక్క హీరో ఒక్కొక్క పెద్ద హీరోలు ఈ మూవీలో యాక్ట్ చేస్తున్నారు. క్యామియోస్ అయితే ఉంటున్నాయని చెప్పి వాళ్ళైతే అసలు తెలియని న్యూస్ అయితే వాళ్ళైతే స్ప్రెడ్ చేస్తారు. అసలు ఏది నిజమో ఏది అబద్ధమో అసలు క్లారిటీ ఉండట్లేదు. సో ఈ మూవీ నుండి వచ్చే అప్డేట్స్ బట్టి మనకైతే ఒక క్లారిటీ వస్తుంది. ఈ మూవీస్ లో ఎన్ని క్యామియోస్ ఉన్నాయి, అసలు ఏం క్యామియోస్ లేవని చెప్పి మనకైతే అర్థమవుతుంది. సో జైలర్ 2 కోసం కూడా నేనైతే బాగా వెయిట్ చేస్తున్నాను. మరి ధర్మన్ మూవీ గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే జైలర్ 2 కోసం కూడా మీరు ఎంతమంది వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఇటువంటి జెన్యూన్ మూవీ అప్డేట్స్ ఇంకా మోర్ రివ్యూస్ కోసం ఇప్పుడే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టుకోండి. మరి కొత్త వీడియో అయితే మీ ముందుకు వస్తా. జై హింద్.